అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అప్పీల్ చేశారు. మొదటి ప్రశ్నకి కాదు లేదండి. మాట్లాడండి అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి. రెండవ ప్రశ్నకి ఇది అప్లై కాదు. మూడో ప్రశ్నకి ఏదైతే ఫేజ్ 1కి సంబంధించింది బీటీ రోడ్స్, సీసీ డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ డిస్ప్యూట్స్ లేని చోటంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ ఇండస్ట్రియల్ పార్క్కి ఎంప్లాయీస్ వచ్చేదానికి. ఒక ఎక్స్టర్నల్ వాటర్ సప్లై అంటే నీళ్ళు వచ్చేది ఒకటి ఒక 20 కిలోమీటర్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు ఫేజ్ 1లో. అంటే ఆ వాటర్ది ఒకటి లైన్ పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 349 ప్లాట్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 2014 నుంచి 19కి అది 16.5 లక్షకే చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ప్రీవియస్ గవర్నమెంట్లో 90 lakhs వరకు చేశారు అధ్యక్ష పర్ ఎకర్. అది మనం కమిట్మెంట్ ఇచ్చాము సారు. అప్పుడు పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలనుకున్నారు. వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన రేటు 16.5 lakhsని అది రివైజ్ చేసి మరీ ఇప్పుడు జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఫేజ్ 3లో డెవలప్ చేస్తాము. అది వాళ్ళకి వితిన్ 6 monthsలో కంప్లీట్ చేయాలి, అంటే గ్రౌండ్ చేయాలా. వితిన్ 18 monthsలో వాళ్ళు కమిషన్ చేసే కి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టబోతున్నాం అధ్యక్ష. అదే కాకుండా అశోక్ లీలాండ్ వెళ్ళిపోయింది అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో, అది వాపస్ రావడం జరిగింది. అశోక్ లీలాండ్ మీకు తెలుసు చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు వచ్చేదే కాక ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేస్తారన్నారు ఇది సెట్ అయిన తర్వాత. ఇది కాక లీగల్ ఫర్మ్ కూడా, ఎందుకంటే డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, దీనికి లీగల్ ఫర్మ్ ఈ మధ్యనే టెండర్ ఫ్లోట్ చేసినాము. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ప్రతి దానికి లీగల్ కేసు వేస్తున్నారని చెప్పి ఒక ప్రొఫెషనల్ లీగల్ ఫర్మ్ కూడా తేవాలా అని చెప్పి ఏపీఐసి వాళ్ళు టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో ఫైనలైజ్ చేస్తే లీగల్ డిస్ప్యూట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఫేజ్ 1కి సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కూడా ఉన్నాయి. ఒక వాటర్ది సంబంధించింది ఒకటే ఉంది, ఆ ఎక్స్టర్నల్ లైన్ 20 kilometers పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. మిగతావన్నీ ఏదైతే 349 ఇష్యూస్ ఫేజ్ 2లో డిస్ప్యూట్ ఉండేదో ల్యాండ్స్ని దాన్ని ఫేజ్ 3లో పెట్టేసి 349 ప్లాట్స్కి తొందరలో గ్రౌండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది వెంకటరావు గారు అధ్యక్ష. మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదూరం నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే డెఫినెట్గా అక్కడ ఉన్నాయి. ఏపీఐసి కనీసం ఆర్చ్ లేని పరిస్థితి, అలాగే ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష, అలాగే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష, అలాగే కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదు అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ నేను పంపిస్తే అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ లేక వెనక్కి వచ్చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అక్కడ మంత్రి గారు చెప్పినట్టుగా 16.5 లక్షల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీస్లో కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం దానికి 89 లక్షలు పెంచితే వాడు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రభుత్వం నేను చర్చలు జరిపేది వెనక్కి వచ్చిన మాట వాస్తవం. చంద్రబాబు గారు గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుపరిపాలన నిదర్శనంగా ఈ ప్రభుత్వంలో మనం వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతో అశోక్ లేలాండ్ కంపెనీ వెనక్కి వచ్చిన పరిస్థితి. రాబోయే అతి త్వరలో ఈ మాసంలో ఓపెన్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మగవాళ్ళ గ్రామం రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి తలమానికంగా అవుతుందని నేను నిన్న డిమాండ్స్లో కూడా డిమాండ్లో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఇంకా 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. జిల్లా అధికారులతో సమీక్ష చేశా. గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా ఆ 479 ఎకరాలు కూడా ఈ 1360 ఎకరాల ఎస్సీజెడ్కి కలిపితే 183 కంపెనీలు వచ్చి ల్యాండ్ అడిగిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ ఇంకా గవర్నమెంట్ అలాట్ చేయలేదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో వేల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం ఉన్న మల్వాల్ కారిడార్ మీద ఇంకా దృష్టి కేంద్రీకరించాలి. మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాటర్ సమస్యని అధిగమించాల్సిన అవసరం ఉంది. కనీస అవసరాలు
కల్పించకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ అలాగే వాటర్ సమస్య కానీ ఫైర్ స్టేషన్ కానీ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ ఆర్చి అయితే నేను మాట్లాడిన తర్వాత ఏపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ 183 కంపెనీలు కూడా తీసుకురావాలంటే 420 కంపెనీలు మంత్రి గారు చెప్పినట్టుగా మన మంత్రివర్గంలో 6 మాసాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి. 18 నెలల్లో కట్టకపోతే ఆ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటామని చెప్పడం ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు సభ్యులు చెప్పినట్లు అక్కడ ఇవన్నీ మేజర్ ఫెసిలిటీస్ లేవని చెప్పారు. అవి లేకపోతే దాదాపు 9 పెద్ద కంపెనీస్ అక్కడ రావడం జరిగింది అధ్యక్ష. అది రన్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్తో అవి రన్నింగ్ ఉన్నాయి. బట్ సభ్యులు చెప్పినట్లు పోలీస్ అవుట్ పోస్టు, ఫైర్ స్టేషను, ఇది ఆర్చ్కి సంబంధించింది ఎక్కడ కూడా ఇదేనే కాదు అధ్యక్ష. ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈ పోలీస్ అవుట్ పోస్టు, ఫైర్ స్టేషన్ని కూడా వర్కౌట్ చేసి తొందరలో అది కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. ఇవి కాక ఇంకా ల్యాండ్ ఇష్యూ అంటే ల్యాండ్ ఉంది, దాని దగ్గరలో ఉన్నారు, అది కూడా సభ్యులతో మాట్లాడి అది కూడా ప్లాన్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 39 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? GPS ట్రాకర్లు, ట్రాన్స్పౌండర్